హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు ఫిబ్రవరి నెలలోని 6వ భాగాన్ని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అంతర్జాతీయం. హౌతీ రెబల్స్పై అమెరికా, బ్రిటన్ ప్రతీకార దాడులు. గాజాపై ఇజ్రాయిల్ యుద్ధానికి నిరసనగా హౌతీలు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని గత కొన్ని నెలలుగా వరుస దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడులను నిలిపివేయాలని, లేదంటే తీవ్ర పర్యవసానాలు తప్పవని ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికాతో పాటు మరో 10 దేశాలు హెచ్చరించాయి. అవేవీ లెక్క చేయని హౌతీలు దాడులను కొనసాగించారు. దీంతో ఆగ్రహించిన అమెరికా బ్రిటన్తో కలిసి జనవరి 12న ప్రతీకార దాడులను ప్రారంభించింది. యెమెన్ వారి ఆధీనంలో ఉన్న డజనుకు పైగా స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ విధంగా హౌతీ రెబల్స్పై అమెరికా, బ్రిటన్ ప్రతీకార దాడులు చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, తైవాన్ నూతన అధ్యక్షుడిగా లాయ్ చింగ్ తే గారు రావడం జరిగింది. తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనాను తీవ్రంగా వ్యతిరేకించిన అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ వరుసగా మూడోసారి విజయవంతం సాధించింది. కరడుగట్టిన జాతీయవాదిగా పేరొందిన DPP అభ్యర్థి లాయ్ చింగ్ తే నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తైవాన్ అధ్యక్ష ఎన్నికలకు జనవరి 13న దేశవ్యాప్తంగా పోలింగ్ అనేది జరిగింది ఫ్రెండ్స్. ఫ్రాన్స్ నూతన ప్రధానిగా గాబ్రియల్ అట్టల్ ఫ్రాన్స్ నూతన ప్రధానిగా గాబ్రియల్ అట్టల్ నియమితులయ్యారు. ఇటీవల తెచ్చిన వివాదాస్పద ఇమిగ్రేషన్ చట్టంపై రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుత ప్రధాని ఎలిజబెత్ బోన్ 2024 జనవరి 8న రాజీనామా చేశారు. దీంతో అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ తన ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి గాబ్రియల్ అట్టల్ను తన కొత్త ప్రధానిగా నియమించారు. 34 ఏళ్ళు మాత్రమే ఉంది ఫ్రెండ్స్, ఎంత గ్రేట్. ఈజిప్ట్ అధ్యక్షుడిగా మూడోసారి అబ్దుల్ ఫతా ఎల్ సీసీ రావడం జరిగింది. ఈజిప్టు అధ్యక్షుడిగా మూడోసారి అబ్దుల్ ఫతా ఎల్ సీసీ వరుసగా మూడోసారి విజయం సాధించారు. 9 ఏళ్ల నుంచి దేశాన్ని పాలిస్తున్న ఈ మాజీ సైన్యాధికారి మరో 6 ఏళ్ల పాటు పదవిలో ఉంటారు. డిసెంబర్ 18న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఎల్సీసీకి 89.6% ఓట్లు రాగా, ఆయనపై పోటీ చేసిన 3 అభ్యర్థుల్లో ఏ ఒక్కరికి కనీసం 5% ఓట్లు కూడా రాలేదు. ప్రస్తుతం ఈజిప్టు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఈ విధంగా అబ్దుల్ ఫతా ఎల్ సీసీ గారు మళ్ళీ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇరాన్లో జంట పేలుళ్లలో 103 మంది మృతి అనిచ్చారు. ఇరాన్లోని కెర్మన్ నగరంలో జనవరి 3న జరిగిన జంట పేలుళ్లలో 103 మంది మరణించారు. 188 మంది పైగా గాయపడ్డారు. 4 ఏళ్ల కిందట అమెరికా డ్రోన్ దాడిలో మరణించిన ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీ సమాధి వద్ద నివాళులర్పించేందుకు భారీగా జనం తరలివచ్చిన సమయంలో ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. మయన్మార్లో అంతర్యుద్ధం మరింత తీవ్రమవుతుంది. కీలక ప్రాంతాలపై ఆ దేశ సైనిక ప్రభుత్వం జుంటా క్రమంగా పట్టు కోల్పోతుంది. ఈశాన్య మయన్మార్లో చైనా సరిహద్దులోని లౌకియాంగ్ పట్టణాన్ని తిరుగుబాటు సంస్థ అయిన 3 బ్రదర్హుడ్ అలయన్స్ కైవసం చేసుకుంది. ఈ విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, దేశాధ్యక్షుడి పదవికి అనర్హుడుగా డొనాల్డ్ ట్రంప్ని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఉక్రెయిన్పై రష్యా కిల్జాయ్ ప్రయోగం. ఉక్రెయిన్పై పోరులో రష్యా వాయుసేన డిసెంబర్ 14న AS-24 కిల్జాయ్ అనే అత్యాధునిక బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించినట్లు బ్రిటన్ రక్షణ శాఖ నిఘా వర్గాలు ఓ నివేదికలో వెల్లడించాయి. ఈ విధంగా అక్కడ జరుగుతుంది ఫ్రెండ్స్. మాలే మేయర్ ఎన్నికల్లో భారత అనుకూల పార్టీ విజయం అనిచ్చారు. మాల్దీవుల రాజధాని మాలే మేయర్ ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ మాయిజుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ ఘోర ఓటమి చవిచూసింది. భారత అనుకూల పార్టీ అయిన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ విజయం అనేది సాధించింది. ఈ విధంగా బంగ్లాదేశ్ ప్రధానిగా 5వసారి షేక్ హసీనా ప్రమాణ స్వీకారం చేశారు. అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా 2024 జనవరి 11న బంగ్లాదేశ్ ప్రధాని మంత్రిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని అధ్యక్ష భవనంలో జరిగిన కార్యక్రమంలో
ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ దేశ 12వ ప్రధానిగా హసీనాతో ప్రమాణం చేయించారు. దీంతో వరుసగా 4వసారి, మొత్తం మీద 5వసారి ఆమె ప్రధానిగా బాధ్యతలు చేపట్టినట్లయింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ భారత్ మరియు ప్రపంచం. ఖతార్లోని 8 మంది భారతీయులకు మరణశిక్ష రద్దు అనేది జరిగింది. నెక్స్ట్, హజ్ కోటపై భారత్ సౌదీ అరేబియా మధ్య ఒప్పందం. 2024లో సరిహద్దుల్లో 1,117 అవుట్ పోస్టులకు 4G సౌకర్యం. అణు కేంద్రాల జాబితాలు ఇచ్చిపుచ్చుకున్న భారత్ మరియు పాకిస్తాన్. షికాగోలో బ్రిటన్ హై కమిషనర్ పర్యటనపై భారత్ తీవ్ర అభ్యంతరం. పాలస్తీనా శరణార్థులకు భారత్ $25 లక్షల విరాళం అనేది ఇవ్వడం జరిగింది. భారత్ అమెరికా రక్షణ సంబంధాలపై పెంటగాన్ వార్షిక నివేదిక అనేది జరిగింది. అరుణాచల్ ప్రాంతీయ హైవే పనులు ప్రారంభమయ్యాయి. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బ్రిటన్ పర్యటన. ఈయన బ్రిటన్లో జనవరి 8 నుంచి 10 తేదీ వరకు బ్రిటన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన లండన్లో రక్షణ రంగంతో పాటు భద్రతపై బ్రిటన్ రక్షణ మంత్రి గ్రాంట్ షాప్స్తో చర్చలు జరిపారు. నేపాల్ నుంచి 10,000 మెగావాట్ల విద్యుత్ దిగుమతి అనేది ఇవ్వడం జరిగింది. నేపాల్ నుంచి భారత్ వచ్చే 10 ఏళ్ల పాటు 10,000 మెగావాట్ల విద్యుత్తును దిగుమతి చేసుకోనుంది. 2 దేశాలు పలు ఒప్పందాలపై జనవరి 4న నేపాల్ రాజధాని కాఠ్మండూలో సంతకాలు చేశాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్, జాతీయం. పృథ్వీ విజ్ఞాన్ కార్యక్రమానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అయోధ్య ఎయిర్ఫోర్స్కు మహర్షి వాల్మీకి పేరు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అయోధ్య ధామ్ అని పేరు పెట్టాలన్న ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. దాన్ని అంతర్జాతీయ విమానాశ్రమంగా ప్రకటించాలని కూడా నిర్ణయించింది. నెక్స్ట్, కేంద్ర కేబినెట్ ఇతర నిర్ణయాలు ఏం తీసుకున్నాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, వాహన రంగానికి CLI పథకం పొడిగింపు. వారణాసిలో 2వ కాశీ తమిళ్ సంగమ వేడుకలు జరిగాయి. ఎండు కొబ్బరి కనీస మద్దతు ధర పెంపు అనేది ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ ఉంటేనే ఫ్రెండ్స్ దాని గురించి నేను వివరిస్తాను. భారత నౌకాదళ అధికారులకు కొత్త బ్యాడ్జీలు రావడం జరిగింది. శీతాకాల సైన్స్ యాత్ర ప్రారంభం. ఆర్కిటిక్ ఇక ఏడాది పొడవునా భారతదేశ ప్రతినిధి బృందం పరిశోధకులు కొనసాగించనుంది. ప్రస్తుతం శీతాకాలంలో 180 రోజులు భారత ప్రతినిధులు అక్కడ ఉండడం లేదు. ఈ లోటు తీర్చేలా 4 పరిశోధకులతో కూడిన బృందం చేయబోయే ప్రప్రథమ శీతాకాల సైన్స్ యాత్రను భూ విజ్ఞాన శాస్త్రాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు డిసెంబర్ 18న జెండా ఊపి ప్రారంభించారు. అంటే ఇక్కడ ఆర్కిటిక్లో చల్లగా ఉంటుంది కాబట్టి శీతాకాల సైన్స్ యాత్ర అని అన్నారు దాన్ని. పాము కాటు. మరణాల తగ్గింపు లక్ష్యంగా జాతీయ ప్రణాళిక అనేది వేశారు. ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ్ మహా అభియాన్ తొలి విడత నిధుల విడుదల అనేది ఉంది. వాతావరణ యాప్ ఆవిష్కరణ అనేది జరిగింది ఫ్రెండ్స్. భారత వాతావరణ శాఖ IMD 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని వారందరికీ వాతావరణ సమాచారం అందించేందుకు మౌసం హర్ మౌసం హర్ ఘర్ మౌసం, ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి వాతావరణ సమాచారం పేరిట కొత్త యాప్ను రూపొందించారు. దీనిని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ గారు. దేశంలో అతి పొడవైన సముద్రపు వంతెన ప్రారంభం. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ MTHIను ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 12న ప్రారంభించారు. ముంబైలోని సెవ్రీ నుంచి రాయ్గఢ్ జిల్లాలోని సహవా షేవాను కలుపుతూ 21.200 కోట్ల వ్యయంతో 6 లేనుగా దీన్ని నిర్మించారు. మాజీ ప్రధాని వాజ్పేయి గౌరవార్థం ఈ వంతెనను అటల్ సేతుగా నామకరణం చేశారు. ఈ 6 లేన్ల వంతెన మహారాష్ట్రలో దక్షిణ ముంబాయి నవీ ముంబాయిని అనుసంధానిస్తుంది. ఈ వంతెన మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు. ఈ వంతెన అరేబియా సముద్రంపై 16 కిలోమీటర్లు ఉంటుంది. ముంబాయి నవీ ముంబాయిల మధ్య ప్రయాణానికి ప్రస్తుతం 2 గంటల సమయం పడుతుండగా
కొత్తగా నిర్మించిన వంతెనతో 15 నుంచి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. అటల్ సేతు వంతెన నిర్మాణంలో పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. శీతాకాలంలో ఇక్కడి సముద్రానికి వచ్చే ఫ్లెమింగ్ పక్షులను దృష్టిలో ఉంచుకొని వంతెనకు ఒకవైపు సౌండ్ బారియర్ను ఏర్పాటు చేశారు. అలాగే సముద్ర జీవులకు హాని కలగని లైట్లను ఏర్పాటు చేశారు. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా చేశారు. దేశంలో అతి పొడవైన సముద్రపు వంతెన ప్రారంభం అని ఇవ్వడం జరిగింది మహారాష్ట్రలోని ముంబైలో, అదేవిధంగా అరేబియా సముద్రం పైన. నెక్స్ట్ ఫ్రెండ్స్, సిఐఎస్ఐకు కొత్త పాత పార్లమెంటు భవనాల రక్షణ బాధ్యతలు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, కార్గిల్ వైమానిక దళంపై తొలిసారిగా C-130 జే రవాణా విమానం ల్యాండింగ్. ఇండర్ ఫుడ్ ఇక్కడ అంత ఇంపార్టెంట్ లేదు ఫ్రెండ్స్. కాశ్మీర్ 2 ఏర్పాటువాద సంస్థలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం. మహిళలపై నేరాలకు సంబంధించిన 28.811 ఫిర్యాదులంట. నెక్స్ట్, ఇక్కడ ఇంపార్టెంట్ ఉంటేనే చూద్దాం మనం, వట్టిగా మన టైం వేస్ట్, నీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. తమిళనాడులో అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన అనేది జరిగింది ఇక్కడ. నెక్స్ట్, గవర్నెన్స్. ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపింది. కేంద్ర ఎన్నికల కమిషన్కు సంబంధించిన కీలకమైన ప్రధాన ఎన్నికలను సిఈసి ఎన్నికల కమిషనర్లు, ఈసీలు నియామకాలను నియంత్రించడంపై పాటు వారి సర్వీసులకు నిబంధనలు రూపొందించే ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ బిల్లు 2023కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 29న ఆమోద ముద్ర వేయడం అనేది జరిగింది. నెక్స్ట్, ప్రధాన కమిషనర్ సిఈసి, ఎన్నికల కమిషనర్ల ఈసీ. నెక్స్ట్, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్ 2023 పార్లమెంటు ఆమోదం. అదానీ గ్రూప్పై సిజిఐ సెట్ దర్యాప్తులకు సుప్రీంకోర్టు నిరాదరణ. నెక్స్ట్, ఇక్కడ కూడా ఏమంతగా ఇంపార్టెన్స్ లేవు ఫ్రెండ్స్. నెక్స్ట్, తెలంగాణ గురించి మరియు మరొక క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ స్మైలింగ్.